నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారతదేశంలో సజ్జన హిందూ శక్తి నిర్మాణం అవసరం. తెనాల్లో జరిగిన హిందూ సమ్మేళనంలో హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు పిన్నం వెంగళరావు. ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. ఉపాధ్యాయులు మార్టిన్ లూథర్ శాస్త్రి పదవి విరమణ సత్కార సభలో పాల్గొన్న అలపాటి. కీటకజనిత వ్యాధుల నివారణలో ప్రజా చైతన్యమే ముఖ్యం. ప్రజలను అందుకు సన్నద్ధం చేయాలి. నందులపేట ఆరోగ్య కేంద్రంలో సమీక్ష సమావేశంలో జిల్లా మలేరియా అధికారి తలట మురళీకృష్ణ సుబ్బరాయలు. ప్రపంచ తెలుగు మహాసభలో తెనాలి చిన్నారుల నర్తనం నృత్య గురువు పేసర్లంక వసంత దుర్గా శిష్యులు 150 మంది వివిధ నృత్యాంశాల్లో ప్రదర్శన. సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఆర్జీలను సంబంధిత శాఖలకు పంపి నిర్ణీత వ్యవధిలో పరిష్కారానికి కృషి చేస్తామని కార్యాలయ పరిపాలన అధికారి శ్రీధర్ బాబు తెలిపారు. స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి కార్యాలయ పరిపాలన అధికారి శ్రీధర్ బాబు ఆర్జీలు స్వీకరించారు. రెవెన్యూ శాఖ పరిధిలో ఒక ఆర్జీ, దేవాదాయ శాఖకు చెందిన ఆర్జీ ఒకటి రాగా, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 3 మున్సిపాలిటీకి సంబంధించి 2 ఆర్జీలు చొప్పున మొత్తం 7 ఆర్జీలు వచ్చాయని శ్రీధర్ బాబు తెలిపారు. నిర్ణీత వ్యవధిలోగా పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని మాజీ మంత్రి గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అమృతలూరు మండల గ్రామం మూల్పూర్లోని జడ్పీ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేసి పదవి విరమణ చేసిన వేముల మార్టిన్ లూథర్ శాస్త్రి అభినందన సత్కార సభ ఆదివారం సాయంత్రం తెనాల్లోని ఎస్జీఓ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. సభకు పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జీవీఎస్ రామకృష్ణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. సమాజానికి మంచి పౌరుల్ని అందించే ఉపాధ్యాయ వృత్తిలో పనిచేయడం అదృష్టంగా తెలిపారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయుల పదవి విరమణ తర్వాత సమాజ సేవలో కొనసాగాలని సూచించారు. మార్టిన్ లూథర్ శాస్త్రి ఉపాధ్యాయుడిగా విద్యతో పాటు పాఠశాలను అభివృద్ధి చేయడం, కళారంగంలోనూ రాణించడం గొప్ప విషయమన్నారు. సభలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, వేముల ఎలీషా, డాక్టర్ ఎన్ రఘుకుమార్, హరిబాబు, నెహ్రూ బాబు, నిరంజన్, రత్నాకర్, నిరీక్షణరావు, శ్రీనివాసరావు, నాంచరయ్య తదితరులు మాట్లాడారు. మార్టిన్ లూథర్ శాస్త్రితో పాటు ఇటీవల పదవి విరమణ పొందిన మరికొందరు ఉపాధ్యాయుల్ని ఇదే వేదికపై సత్కరించారు. ఏ వ్యక్తి గురించి మనం చెప్పుకునేటప్పుడు కానీ, ఆ వ్యక్తి తన గురించి చెప్పుకునేటప్పుడు కానీ, ఒక ప్రొఫెసర్ నన్ను మార్చాడనో, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ మార్చాడనో, ఒక సైంటిస్ట్ నన్ను గైడ్ చేశాడనో, ఇట్లాంటి దానికంటే కూడా ఒక టీచర్ యొక్క చలవ వల్ల నేను ఇంత గొప్పవాడిని అని చెప్పే సందర్భాన్ని మనం ఈ సమాజంలో సందర్భాల్లో మనం చూస్తాం. టీచర్కి ఉన్న గౌరవం, ప్రత్యేకత, టీచర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ సమాజం మీద అలాంటి ముద్ర వేసుకొని ఉంటుందని చెప్పి నా భావన. మరి దాంట్లో శాస్త్రి గారు ఒక అడుగు ముందుకు వెళ్తున్నాడు. సమాజంలో జీవించడం కాకుండా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని అవగాహన చేసుకోవడమే కాకుండా ఈ సమాజానికి నేను ఏమి ఇవ్వగలను, వృత్తిపరంగా అట్లాగే మా ప్రాంతంలో పుట్టి పెరిగి మా ప్రాంతంలో జీవనం కొనసాగితే ఎక్కువ మందికి కళ్ళ పట్ల ఆకర్షణ. అందుకే ఈ ప్రాంతాన్ని కళ్ళ కానాచి తినాలి అని చెప్పుకుంటా ఉన్నాం. అలాంటి కళ్ళ కానాచిలో తను కూడా ఒక పాత్రని, తను కూడా ఒక భాగస్వామిగా చరిత్ర గుర్తుంచుకునే వ్యక్తిగా. మీకందరికీ తెలిసిన ఒకే విషయము, 5 సెప్టెంబర్ నాడు ఆయన జన్మదినం జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారు ఇప్పటివరకు తెలియదు. కారణం ఏంటంటే టీచర్గా ఉండి రిజిస్టర్ అయి వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత ఆయన రష్యాలో అంబాసిడర్ పంపించాడు. ఎవరు? నెహ్రూ గారు. పంపించిన తర్వాత రష్యన్ భాష తెలియకుండా అక్కడ మనవాడు నెహ్రూ గారు అమెరికా రష్యాతో మంచి సంబంధాలు ఉండేవి. ఇక్కడ నుంచి వలసపోయినటువంటి 17 మంది రష్యన్ భాష తెలియకుండా తప్పులు చేశారు. 4కి మరణ శిక్ష, 14కి క్యాపిటల్ పనిష్మెంట్. ఆ రోజు రష్యా యొక్క దినం, రిపబ్లిక్ పీరియడ్ జరుపుకున్నట్టు కూడా. ఈయన ఎంత తెలియగలవంటే భాష మంచి మాటకారి. ఏమన్నంటే
ఆ రోజు ఆ విందు చేయకుండా ప్రెషర్ టెస్ట్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఎవాల్యుయేషన్ రిపార్టేషన్ అఫిషియేషన్ రోజు మెయిన్ ఆక్యుపేషన్ కల్టివేషన్ ఇదేంటే గొడవంటే అయ్యా మా భారతదేశం ఉన్నటువంటి వాళ్ళకి మెట్రికులేషన్ తెలియదు, భాష తెలియని లోపం వల్ల వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మీ రష్యా యొక్క దినాన్ని సందర్భించుకుని ఆ నలుగురికి మరణ శిక్ష నుంచి 14 లైఫ్లు తీసేవని చెప్పారు. ఇవాళ ఏమి తెలియజేట్లయి బాబు ఇదేం పట్టణంలో అభివృద్ధి పనుల్ని ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నామని తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ అన్నారు. రహదారి మరమ్మత్తు పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పట్టణం 34వ వార్డులోని అలపాటి రాజావారధి మరమ్మత్తు పనులకు సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి తాడిబోయిన రాధిక రమేష్ శంకుస్థాపన చేశారు. మరమ్మత్తు పనులకు అంచనా వ్యయం 13 లక్షలుగా తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమంలో 34వ వార్డు కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ పి శ్రీకాంత్, అసిస్టెంట్ ఇంజనీర్ ఆంజనేయరాజు, కొండారు వాసు, గ్యాలం వేణు, ఉడుముల బాలకోటిరెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 34వ వార్డులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వారధి ఇటేపు పెట్రోల్ బంకు ఇవన్నీ గౌతమ్ హోటల్ బ్యాక్ సైడ్ వచ్చేపాటికి ఇదంతా సీసీ రోడ్డు మొత్తం పాడైపోయింది. దీన్ని మున్సిపల్ ఇంజనీర్ గారు ఎస్టిమేషన్ వేసి 13 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. ఇదంతా బోళ్ళంత రద్దీగా ఉన్న ఈ ప్రాంతం జనాభా చాలామంది ఈ రోడ్డు అంతా పాడైపోయి పడిపోతూ ఉన్నారు. కాబట్టి అత్యవసరంగా మేడం గారు తాడిపోయిన రాధిక రమేష్ గారు ఎమర్జెన్సీగా ఈ వరకు అలాట్మెంట్ చేసి తొందరగా ఇది పూర్తి చేయాలని మేడం గారి చేతుల మీద ఈ శంకుస్థాపన చేశాము. 10-15 రోజులని మొత్తం ఇది క్లియర్ చేసేసారు. 4వ వార్డులో వచ్చేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి వారధి ఇక్కడ బ్రిడ్జి దగ్గర చాలా ఇబ్బందిగా ఉంది. అందులో ట్రాఫిక్ సమస్య, ఇక్కడ ఎంతమంది యాక్సిడెంట్లు అవన్నీ కూడా అవిత్వం కూడా ఉంది. ఎందరో బళ్ళ మీద పడటం ఇలాంటివి ఉంటానా మా కౌన్సిల్ దృష్టికి కూడా వచ్చింది. దానిలోనే మేము శాంక్షన్ చేసి ఇది మున్సిపల్ నిధులతోనే ఏర్పాటు చేసి మొత్తం 13 లక్షలకు మేము శాంక్షన్ చేశాము. తప్పకుండా ప్రజలకి సౌఖ్యంగా ఉండటానికి ఇది వంతెన అనేది ఏర్పాటు చేస్తున్నాము. తప్పకుండా ఇలాంటి అభివృద్ధి పనుల్లో ఉన్న కొద్ది కాలమైనా మేము తప్పకుండా సహకరిస్తాము. ఇలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి పట్టణానికి ప్రముఖ సాహితీ సాంస్కృతిక సంస్థ స్వర్ణలయ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సాయిలక్కరాజు ప్రపంచ తెలుగు మహాసభల్లో సత్కారం అందుకున్నారు. తమ సంస్థ ద్వారా నిర్వహించిన కార్యక్రమాలకు గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది. గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో తెనాలికి చెందిన సాయిలక్కరాజును ఘనంగా సత్కరించారు. స్వర్ణలయ వేదిక సంస్థను స్థాపించి గత 10 ఏళ్లుగా రికార్డు స్థాయిలో 535కు పైగా కళా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం అందుకున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, స్వర్ణలయ వేదిక వ్యవస్థాపకులు సాయిలక్కరాజును పూలమాలలతో, మెడల్ శాల్వాతో సత్కరించి జ్ఞాపిక అందించారు. వేదికపై అవధాన శ్రేష్ఠులు మాడుగుల నాగఫణి శర్మ, నన్నప్రేణి రాజకుమారి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పొన్నపల్లి గోపాలకృష్ణ, దైవాల సుబ్రహ్మణ్యం, తిరుమలరావు, రవి మోహన్, డాక్టర్ జాస్తి సుబ్బారావు, స్వర్ణలయ సభ్యులు, పలువురు సాహితీవేత్తలు, కళాకారులు సాయిలక్కరాజును అభినందించారు. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక ఆధ్వర్యంలో అనేకమైన ప్రోగ్రాంలు, విశిష్టమైన కార్యక్రమాలు చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ మధ్యనే స్వరలయ తెనాలి ఉత్సవం అనే పేరుతో 60 మంది కళాకారులను సత్కరించుకోవడం, అదే సందర్భంలో 160 మంది కళాకారుల విన్యాసాలు, ఇలా ఒక మంచి కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఈ నేపథ్యంలో గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో స్వరలయ వేదిక పక్షాన చేస్తున్న కార్యక్రమాలకు గుర్తింపుగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గారిచే నిన్న సత్కారం జరిగింది. ఆ కార్యక్రమ విశేషాలను మీతో పంచుకుందామని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. స్వరలయ వేదిక తొలి నుంచి సహకరిస్తున్న ప్రతి తెనాలి ప్రేక్షకుడికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. వీలైనంత వరకు విశిష్టమైన కార్యక్రమాలను విభిన్నంగా చేయడానికి, అందరికీ ఇది మా సంస్థ అనిపించుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతామని భావిస్తూ మీ అందరి ఆశీస్సులు కోరుతూ జై హింద్. శ్రీ శరణాగతి గోష్ఠిచే జరుగుతున్న శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో సనక ప్రసాద్ భజన బృందంచే చెక్క భజన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పట్టణ ఆర్టీసీ బస్టాండ్ నుండి విఎస్ఆర్ కాలేజీకి వెళ్లే రహదారిలోని ప్రత్యేక స్థలంలో శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో గత నెల నుండి శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి పీఠాధిపతి శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి నేతృత్వంలో ప్రతిరోజు ఒక ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సాంప్రదాయ చెక్క భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చెక్క భజనలో ఆరుతేరిన అత్తోటకు చెందిన సనక ప్రసాద్ భజన బృందం గంటకు పైగా తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు.
లయ తప్పని భజన విన్యాసంతో భక్తుల్ని అలరించారు. ఈరోజు మన శరణాగతి మండపంలో ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భాగంగా ఈరోజు చెక్క భజన 2 చెక్కలతో భజన చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కళ పూర్వం చక్కగా అన్ని గ్రామాల్లో కూడా విస్తరిస్తూ ఉండేది. గ్రామాల్లో ఎంతో వైభవంగా ఈ కళని ప్రతిరోజు సాయంకాల సమయంలో స్తంభాలను పట్టుకుని ఇంటింటికి వెళ్ళి చెక్క భజన చేస్తూ ఉండేవారు పూర్వం. కానీ ఆ కళ అంతరించిపోతుంది. కానీ మన అత్తాట గ్రామవాసులైనటువంటి వాళ్ళు ఆ కళని ఇంకా జాగ్రత్తగా భద్రంగా దాచి మరలా వారు ఎంతోమందికి నేర్పుతూ చక్కగా ఆ కళని ప్రదర్శిస్తున్నారు. అలాంటి ఒక గొప్ప కళని మన శరణాగతి గోష్ఠిలో ఒకసారి ప్రదర్శన చేసి భగవంతుడి దగ్గర ఈ కళ ఇంకా నిలబడాలి, ఎంతోమందికి ఈ కళని ప్రోత్సహించేటట్లుగా ఎంతోమంది విద్యార్థులని తయారు చేయాలని ఆ భగవంతుడి దగ్గర మంగళాశాసనం చేసుకుంటూ బంధులారా మన శరణాగతి గోష్ఠిలో 20వ రోజుకి చేరింది ధనుర్మాస వ్రతం. ఇంకా 10 రోజుల పాటు సాగుతుంది. రేపు 7వ తారీఖున సమతా శోభాయాత్ర అనేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని సాయంత్రం 5 గంటల నుండి మన మార్కెట్లో ఉన్న రామాలయం దగ్గర నుంచి మన శరణాగతి మండపం దాకా సాగుతుంది యాత్ర. సమతా యాత్ర అందరినీ కలుసుకుని గోదాదేవి చెప్పిన మార్గంలో నడిచేటువంటి గొప్ప యాత్ర. ఆ యాత్రలో పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అన్నదమ్ముల దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించి మరోసారి మానవతను చాటుకుంది. గత నెల 31వ తేదీన రైలు కింద పడి 45 వ్యక్తి మృతి చెందాడు. అతని వివరాలు తెలియవు. అందిన సమాచారం మేరకు తెనాలి రైల్వే పోలీసులు ఆ మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గల మార్చుల్లో భద్రపరిచారు. వారం రోజులుగా ఎవరు వచ్చి ఆ మృతదేహాన్ని గుర్తించకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా నమోదు చేశారు. అంత్యక్రియల నిమిత్తం శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను అభ్యర్థించారు. దీంతో సేవా సమితి సభ్యుల్ని కలుపుకొని ఆ మృతదేహాన్ని మార్చుల నుండి తీసుకున్నారు. బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానానికి తరలించారు. సాంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు. ఈ కార్యక్రమంలో కూర శ్రేణితో పాటుగా మల్లెల వాసు, షేక్ మౌలాలి, బి పోతురాజు ఇతర సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. గత 7 సంవత్సరాల నుంచి కూడా గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి దివ్య ఆశీస్సులతో ఆకలితో ఉన్న వారికి అన్నం పెడతాం, అనాథలుగా నిస్సహాయులుగా ఎవరైనా మరణిస్తే వారి యొక్క పార్థివ దేహాలకి దానమైతే దానం, ఖననమైతే ఖననం చేయడం జరుగుతుంది. ఈ రోజున 10 గంటల సమయంలో మరి రైల్వే పోలీసు వారు ఫోన్ చేశారు. గత నెల 31వ తారీఖు రైలు కింద పడి ఒక వ్యక్తి చనిపోగా మరి ఆ రైల్వే పోలీసు వారు ఆ మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాలందు మార్చిలందు భద్రపరిచారు. ఇప్పుడు దాకా వారు విచారించిన వాడి వివరాలు ఏం తేలపోవడంతో మరి ఈ రోజున 10 రోజులు దాటింది కాబట్టి ఖననం చేయడానికి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి మాకు అప్పచెప్పారు. మరి మా వాహనంలో మరి మార్చి కాడి నుంచి ఇక్కడికి బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానం తరలించి ఇక్కడ సాంప్రదాయ పద్ధతిలో మరి ఖననం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా స్వామి జ్ఞానప్రసన్న గారి దివ్య ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరు కూడా ₹1 ఆశించి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా, ఇవన్నీ ఉచిత సర్వీసే చేస్తున్నామని చెప్పేసి తెలియపరుచుకుంటూ అనాథ సేవ దహన కార్యక్రమాలు చేస్తున్నది సంగతి అందరికీ తెలిసినదే. ఈరోజు గుర్తు తెలియని మృతదేహం ఒకటి గత నెల 31వ తారీఖున రైలు కింద పడి చనిపోయిన వ్యక్తిని ఈరోజు జిఆర్పిఎఫ్ పోలీసు వారు తెనాలి గవర్నమెంట్ ఆఫీస్ మార్చరీ నుంచి మాకు శవాన్ని అప్పచెప్పారు. తదనంతరం బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో ఖననం చేశాం. వారి ఆత్మకి శాంతి చూకరాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ
కుల మతాలకు అతీతంగా మేము చేస్తున్న కార్యక్రమాలకి అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. కృతజ్ఞతలు. ఇంకా 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 మీకు తెలిసినటువంటి పరిసర ప్రాంతాల్లో నిరుపేద కుటుంబీకులు చనిపోతే వారి దహన సంస్కారాలకి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మాకు తెలియజేయండి. రూపాయి ఖర్చు లేకుండా మేము ఆ పని కుల మతాలకు అతీతంగా వారి వారి సాంప్రదాయ ప్రకారంగా మేము ఆ కార్యక్రమం పూర్తి చేస్తాం. దానికి కూడా తెనాలి పరిసర ప్రాంత ప్రజలు సహకరించాలని కోరుకుంటూ జై హింద్. ప్రతిభావంతులైన పూర్వ విద్యార్థిని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థ యాజమాన్యం ప్రత్యేక కార్యక్రమంలో సత్కరించి ప్రోత్సాహక నగదు బహుమతి అందజేసింది. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో చదువుకుంటూ జేఈ 2025లో అత్యుత్తమ ర్యాంక్ సాధించి ఐఐటి రూర్కీలో సీట్ సాధించిన విద్యార్థి జోయ్ అలెక్స్ కు సోమవారం పాఠశాలలో అభినందన సత్కారం చేశారు. 10,000 నగదు ప్రోత్సాహక బహుమతి అందించారు. అధ్యక్షత వహించిన నెహ్రూ నికేతన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ దాసరి మాట్లాడారు. ప్రాథమిక స్థాయి నుండి నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో చదివిన జోయ్ అలెక్స్ ఇంటర్ తర్వాత ఐఐటి రూర్కీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరడం సంతోషంగా ఉందన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మాట్లాడారు. పిల్లలకు ఒత్తిడి లేని విద్యను క్రమబద్ధమైన పాఠ్య ప్రణాళిక అమలు చేయడంతోనే విద్యార్థులు వివిధ ఒలింపియాడ్ పరీక్షల్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు. సత్కార గ్రహీత జోయ్ అలెక్స్ మాట్లాడారు. పట్టుదలతో ప్రయత్నిస్తే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. So it is a very happy and proud moment for all of us because one of the students last year, a student of Nehru Niketan went to Chennai IIT, and this year he went to Roorkee IIT Roorkee Electrical Engineering. So it is a very proud moment for all of us. So let us all congratulate him once again with a big round of applause. Hope you all will draw some inspiration from him. So he is here to share a few tips and tricks for all of you and to motivate you as well. Out of these particular 95 students, every year there will be one student who is entering into an IIT. If you take any other corporate schools or colleges, అక్కడ ఏంటంటే ఒక 1,00,000 మంది ఉంటారు, 1,00,000 మందిలో ఒక 100 మంది వెళ్తూ ఉంటారు. సో దేర్ what they are projecting is 100 students seats వచ్చినాయి అంటున్నారు. But if you look at the success rate, our Nehru Niketan is far above than any other corporate school. I am very proud to say that, and I definitely say that this is because the hard work of our teachers and the support of the parents and the involvement of the students. మీరు రెగ్యులర్గా మీ టీచర్స్ని ఫాలో అవుతూ వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ఇవన్నీ మీరు చేస్తున్నారు కాబట్టి యు ఆర్ ఏబుల్ టు మేక్ దిస్ పర్టికులర్ సక్సెస్. సో ఐ థ్యాంక్ ఆల్ ద టీచర్స్, పేరెంట్స్ అండ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ట్రైంగ్ టు డూ వెల్ ఇన్ యువర్ అకాడమిక్స్. అండ్ వన్ మోర్ పాయింట్ హియర్ ఈస్ ఈ అప్రిసియేషన్ ఎందుకు, ఇక్కడ వాడికి సీట్ వచ్చిందని చెప్పి నేను ఛాంబర్ పిలిపించేసి ఓ ఫోటో తీయించేసి పంపించచ్చు. బట్ ద రీజన్ హియర్ ఈస్ ఇప్పుడు మీరు అందరూ ఎంతో ఎనర్జెటిక్గా చప్పట్లు కొడుతున్నారు. ఎస్ ఆర్ నో? ఓకే. సో రేపు మీలో ఎంతమంది అట్లా చప్పట్లు కొట్టించుకుంటారనేది ఇప్పుడు పాయింట్. టుమారో ఆఫ్టర్ యువర్ ఇంటర్మీడియట్ మీలో ఎంతమంది ఇక్కడికి వచ్చి ఇలా ఒక మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకొని ఇక్కడికి వచ్చి చప్పట్లు కొట్టించుకుంటారు? So the point is that you have to learn that you have to deep dive into the concept, like your mind have to dig that so what's next, so that you can learn as much as you can possible, and your mind does not go like that, okay then I got this and go on to the next. So you have to turn up your mind like this, and you can really learn some good lessons every day and concepts. So and also some factors, the main one is just respect your basics. So like those are just the building blocks, or simply these are the foundation of your future. And just ask questions, like you learn so many concepts every day, so many lessons. So just your mind got any doubt, so just point out to your respective teacher and clarify those as much as possible. And also just maintain consistency, keep hard work.
భారతదేశంలో సజ్జన హిందూ శక్తి నిర్మాణం అవసరమని హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు పిన్నం వెంకట్రావు తెనాలిలో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. తెనాలి షరాబ్ బజార్ కొత్తపేట బస్తీల హిందూ సమ్మేళనం ఆదివారం రాత్రి స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు పిన్నం వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హిందూ కుటుంబాలను ఉద్దేశించి మాట్లాడారు. మన దేశంలో జరుగుతున్న అక్రమ చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడంలో సజ్జన హిందూ శక్తి నిర్మాణం కావాలన్నారు. ఈ దేశ వారసత్వం గొప్పతనం నాది, ఈ భూమి నాది అని భావించే ప్రజలందరూ హిందువులేనని, వారు ఏ ధర్మం పాటించినా హిందువులుగానే భావిస్తామని చెప్పారు. అలాంటి దేశ ప్రేమికులు ధర్మ ఆచరణ గావించే ప్రజల సంఘటిత శక్తి దేశానికి శ్రీరామ రక్ష అని, అలాంటి సంఘటన నిర్మాణంలో కార్యక్రమమే హిందూ సమ్మేళనం అన్నారు. దేశవ్యాప్తంగా 1,00,000 నగరాలు, గ్రామాల్లో హిందూ సమ్మేళనాలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇచ్చిన స్ఫూర్తితో ప్రజలందరిలో వస్తున్న ఈ చైతన్యంతో దేశంలో దారిద్ర్యం తొలగిపోయి అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అధినేత మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడారు. భూమికి మనం భారం కాకుండా ఉండాలంటే సాటి మనిషిని ప్రేమించడం, మనిషిగా జీవించడం అవసరంగా తెలిపారు. శ్రీరామ్, రాజేష్, తాత శ్రీను, పొట్టిమూర్తి, శ్రీనివాస్, కోట రాజేష్ ఇతర కార్యకర్త నిర్వహణలో జరిగిన సమ్మేళనంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెండెల వెంకట్రావు, ఎర్రంశెట్టి హనుమంతరావు, కళ్యాణి రవీంద్రనాథ్ మాట్లాడారు. తొలుత లలిత సహస్రనామం, కూచిపూడి నృత్యం, అన్నమయ్య కీర్తనలు, శివాజీ ఏకపాత్ర అభినయం ప్రదర్శించారు. ధర్మాన్ని ఆచరించాలి, ఎందుకు ఆచరించమని తెలియాలి. ఇందాక వారు చెప్పారు ఆచరణలో ఉందామని చెప్పని. ధర్మాన్ని తెలుసుకుంటాం వేరు, ధర్మాన్ని ఆచరించడం వేరు. ఆచరించాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి, నీ మతం మీద నమ్మకం ఉండాలి, గౌరవం ఉండాలి. ఆ ధర్మాన్ని ఆశించినప్పుడే నువ్వు ఆ హిందూ మతాన్ని గౌరవించినట్టు. ఎంతమంది సమావేశాన్ని ఈ కోటలో జన్మలు తెలియజేశారు, ఎంతమంది వాళ్ళ సమావేశం గురించి మీకున్న సర్కిల్లో తెలియజేశారు. 10, 20, 100 దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఆఫ్ హిందూ మతం. ఈ సమావేశాల గురించి మనం తెలిసిన వాళ్ళకి తెలియజేయడమే ఫస్ట్ మనం ఇచ్చే గౌరవం హిందూ మతానికి. అది ఆచరణ అవుతుంది. హిందూ మతంలో మనము భక్తి తెలుపుతాము. రామాయణంలో మాట ఉంది, రాముడు గారు జన్మించిన ముందు భూదేవి పరమాత్మ దగ్గరికి వెళ్తుంది. నేను భూభారాన్ని భరాయించలేకపోతున్నాను అని చెప్పాను. ఏంటమ్మా నీ భారం అంటే, రావణాసుడు అక్షరం నేను భరించలేకపోతున్నా అని చెప్పని. భూమికి భారము కొండలు, బిల్డింగ్లు ఇన్ని కాదు. ఏదైతే మనం మనుషులు పరమాత్మని భక్తి నేర్పేదో వాళ్ళు భూమికి భారం అంట. ఇట్లా నిలబడ్డ మహానుభావులు అనేక మంది త్యాగాలు చేసి ఈ ధర్మాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు వచ్చారు. ఆ రోజు వాళ్ళు అనుకోలేదు శ్రీరామ రక్షణ అనుకోలేదు. నేను నా భార్య పిల్లల మధ్య రాలని అనుకోలేదు. నేను ఎదురు కూర్చోవాలి, నా పక్కన భార్య కూర్చోవాలి, ఎదురు టీవీ ఉంటే రాలని అనుకోలేదు. నేనేమైపోయినా పర్వాలేదు, సమాజం కోసం నా కుటుంబం పోయినా పర్వాలేదు, దేశం కోసం నా సమాజం పోయినా పర్వాలేదు అన్న భావంతో పనిచేసిన సమర్పణ త్యాగశీలుడు నిలబెట్టిన ధర్మాన్ని. అన్నేళ్ళు పరిపాలించిన వాడు మార్చలేకపోయాడు ఈ ధర్మాన్ని. పూర్తిగా ముస్లిం దేశంగా మార్చలేకపోయాడు భారతదేశాన్ని. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు చేసిన అనేక దేశాలు ముస్లిం దేశాలుగా మారిపోయి 800 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ కూడా వాడి వల్ల కాలేదు. 200 సంవత్సరాలు పరిపాలించిన మెకాలే అనేవాడు వచ్చాడు, బ్రిటిష్ వాడు. వాడు ఆలోచించాడు, ఈ ధర్మంలో మీరు మారట్లేదు కాబట్టి మీరు మారాలంటే నేను ఆయువు పట్టి ఎక్కడుంది? విద్యా విధానంలో ఉంది. కాబట్టి ముందు వీళ్ళ విద్యా విధానాన్ని మార్చేస్తే వాళ్ళు మనం చెప్పినట్టు వింటారని చెప్పేసి మెకాలే వాడు విద్యా విధానాన్ని మార్చాడు. అక్కడ నుంచి వచ్చింది దెబ్బ. అంత ముందు మన విద్య గురువు దగ్గరికి శిష్యులు వెళ్ళి నేర్చుకునేవాళ్ళు. గురుకులాలకు వెళ్ళి నేర్చుకుని రాజుగారు అబ్బాయి అయినప్పటికీ గురువు గారి దగ్గరికి వెళ్ళాల్సిందే. అడగడము తెలుసుకోవడం మన విద్య. అలాంటిది చెప్పడము వినడము అంతవరకే పరిమితం చేసేసారు. చెప్పి విన్నది 20% మాత్రమే మిగులుతుంది. కాబట్టి ఆ విద్యా విధానం వచ్చిన తర్వాత వాడు ఒక నాన్నగారు వాళ్ళ నాన్న ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో నాన్నగారు
ప్రపంచ తెలుగు మహాసభల్లో తెనాలి చిన్నారులు వివిధ నృత్యాంశాలను ప్రదర్శించడం విశేషంగా చెప్పుకోవచ్చు. నాట్య గురువు పేసర్లంక వసంత దుర్గ శిష్య బృందం ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. తమ నాట్యకళ ప్రతిభతో ఆహుతుల ప్రశంసల్ని చిన్నారులు అందుకున్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరులోని శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ ప్రాంగణంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఈ మహాసభల 2వ రోజున డాక్టర్ నందమూరి తారక రామారావు ప్రధాన వేదికపైకి తెనాలికి చెందిన శ్రీలక్ష్మీ నారాయణ కూచిపూడి నృత్య కళానికేతన్ నాట్య గురువు పేసర్లంక వసంత దుర్గ శిష్య బృందంలోని దాదాపు 60 మంది చిన్నారులు బాలల నృత్య రూపకం శివలీలను ప్రదర్శించారు. అదేవిధంగా సినీ సాహిత్య నృత్య గీతం భారత వేదముగా కుండలపై నృత్యం చేశారు. వివా ది స్కూల్లోనూ నాట్య గురువుగా చేస్తున్న వసంత దుర్గ దర్శకత్వంలో దాదాపు 78 మంది చిన్నారులతో తెలుగు వైభోగం నృత్య రూపకం ప్రదర్శించారు. ప్రతిష్టాత్మక ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రధాన వేదికపై 150 మంది చిన్నారులతో దాదాపు 50 నిమిషాలు తాను రూపొందించిన అంశాలపై ప్రదర్శించడం సంతోషంగా ఉందని వసంత దుర్గ అన్నారు. ఇందుకు అవకాశం కల్పించిన ఆంధ్ర సారస్వత పరిషత్ వారికి గజ శ్రీనివాస్, వాసిరెడ్డి విద్యాసాగర్, చిట్టి లలిత, సిహెచ్ సరళ, మాధవికి ధన్యవాదాలు తెలిపారు. రోడ్డు వెడల్పు మరమ్మతుల పేరుతో సెంటినరీ టౌన్ చర్చ్ ఎదురుగా తవ్వకాలు సమంజసం కాదని చర్చ్ నిర్వాహకులు అభ్యంతరం తెలిపారు. మొండిగా ముందుకెళ్తే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పట్టణ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2 కోట్ల అంచనా వ్యయంతో పట్టణ బోస్ రోడ్డు వెడల్పు, మురుగు కాల్వ నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా ఇటీవల పునర్నిర్మాణం చేసి చక్కగా ఏర్పాటు చేసుకుని శతవసంతోత్సవాలు జరుపుకున్న టౌన్ చర్చ్ ఎదుట తవ్వటం భావ్యం కాదని చర్చి ప్యారిష్ పాస్టర్ రేవరెండ్ దేవరపల్లి యేసురత్నం, క్రిస్టియన్ జేఏసీ నాయకులు పీపీఆర్వి సాగర్ సోమవారం మీడియాతో తెలిపారు. గతంలో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెళ్ల మనోహర్కు దృష్టికి తీసుకెళ్లి చర్చి ముందుకు ట్రాఫిక్ ఎలాంటి అవరోధం లేకుండా తీర్చిదిద్దుకున్నట్లు తెలిపారు. మళ్లీ ఇప్పుడు పగలగొడతామంటే ఎలాగని ప్రశ్నించారు. క్రైస్తవులకు చెందిన పరిశుద్ధ చర్చి వద్ద తవ్వకం సరికాదని చెబుతూ ముందుకెళ్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు. నేను దినాన ఈ టౌన్ చర్చి ఇన్ఫ్రంట్లో ఉన్న రోడ్డు తర్వాత విస్తరణ అని చెప్పి ఇదంతా పగలగొడతాను కానీ మున్సిపాలిటీ వారు చూస్తూ ఉన్నారు. ఇది చాలా హేయమైన చర్య. ఎందుకంటే సెంటినరీ సెలబ్రేషన్లో ఆ దినాన నాదెళ్ల మనోహర్ గారు మినిస్టర్ గారు ఈ ప్రాంతం వచ్చినప్పుడు నేను చెప్పాను, మేము చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం, దీని జోలు రావద్దు అని ఆ రోజునే చెప్పాం. మరి నిన్న దినాన మరి మున్సిపల్ అధికారులు మినిస్టర్ గారు చెప్పారు, తర్వాత ఎంపీ గారు చెప్పారనే స్లోగన్ చేయటం జరిగింది. మేము ఈ కన్స్ట్రక్షన్ అనేది పూర్తిగా మరి మున్సిపల్ వారి యొక్క పర్మిషన్ తోటే మేము కట్టాం. కాబట్టి ఇంకేముంది, రోడ్డు విస్తరణ చేయాల్సిన నెసెసిటీ లేదు చర్చి దగ్గర. ఎందుకంటే ఇది టౌన్ చర్చి చాలా పరిశుద్ధమైనది. దాదాపు 100 సంవత్సరాలు కలిగిన చర్చి, చారిత్రకమైన చర్చి నిర్మాణం జరిగితే మళ్ళీ ఇప్పుడు డ్రైనేజ్ అని పేరు చెప్పి పగలగొట్టడానికి చూస్తూ ఉన్నారు. ఇది చాలా హేయమైన చర్య. మేము చూస్తూ ఉన్నాం, చాలా చోట్ల చాలా మందిరాలు ఉన్నాయి కానీ వాళ్ళ జోలి వెళ్ళట్లేదు మాకు తెలిసింది. కానీ ఓన్లీ టౌన్ చర్చి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది ఒక విధంగా మనం గమనించాలి. ఎందుకంటే మతపరమైన విషయాలు మరి కూడకూడదు. ఎందుకంటే మతపరమైన విషయాలు వారు ముట్టుకోకూడదు. ఎందుకంటే టౌన్ చర్చి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా వారు ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఎక్కడికైనా వెళ్ళటానికి, పోరాటం చేయడానికి మేము వెనకడుగు వెయ్యం. ఎందుకంటే టౌన్ చర్చి అనేది చాలా పవిత్రమైనది. కాబట్టి ఇది కూడా మీరు గమనించాలి. మరి మాకు మనోభావాలు దెబ్బతీరే విధంగా ఉంటున్నాయి. కాబట్టి మరి మేము ఏ చర్య అయినా, మేము ఏ పోరాటాన్ని చేయడానికి మేము రెడీగా ఉన్నామనే విషయాన్ని మరి స్థానిక మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి యొక్క మరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి యొక్క ఆదేశాల మేరకే మేము ఈ టౌన్ చర్చి ముందున్నటువంటి ఈ డ్రైనేజీకి ముందు వేసినటువంటి దీన్ని పగలగొడతాం, వాళ్ళు మాకు ఆదేశాలు ఇచ్చారని చెప్పి మున్సిపల్ అధికారులు చెప్పడం జరిగింది. మీరు తెనాలి పట్టణాన్ని అంతా పరిశీలించి చూడండి.
రోడ్డుకి ఇరువైపులా ఇక్కడ ఉన్నటువంటి ఈ టౌన్ చర్చి ముందున్నటువంటి విశాలమైనటువంటి స్థలం ఇంకెక్కడా లేదు. పాదచారులకు కానీ వాహనాలకు కానీ ట్రాఫిక్కి ఎలాంటి అభ్యంతరం లేదు, అంతరాయం లేదు. అలాగే డ్రైనేజీ గతంలో సెంటినరీ సెలబ్రేషన్స్ నిమిత్తం ఈ చర్చి ఆధునీకరించేటప్పుడు స్థానిక మంత్రివర్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్థానిక కౌన్సిలర్ అందరూ కూడా రావటం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. వారు చెప్పినటువంటి ఆదేశాల మేరకే మేము ఈ డ్రైనేజీ అంతా కూడా ఈజీగా ఫ్లో అయ్యేటట్టుగా పైకి లేపి అదంతా కూడా మ్యాన్హోల్స్ వాళ్ళు తీసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా చేశాం. సుందరీకరించాం, శుభ్రపరిచాం. మరి పట్టణ ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా అందంగా ఉండేటట్టుగా తీర్చిదిద్దాం ఈ ప్రాంతాన్ని. మరి అలాంటి దాన్ని ప్రత్యేకించి మరి మున్సిపల్ అధికారులు, మంత్రివర్యులు వీళ్ళందరూ కూడా దీన్ని పగలగొట్టాలనేటువంటి ఆలోచన చేయటం అనేటువంటిది మరి సభ్య సమాజం దాన్ని చూస్తూ ఊరుకోదు. మీరు ఈ పక్కనే చూడండి, ఇక్కడ వరకు వాళ్ళు తీసుకొని వచ్చారు. మాకంటే ఇంతకంటే శుభ్రంగా ఏమీ లేదు. వాళ్ళు ఎదురుగా వేసినటువంటి రోడ్డు మీరు చూడండి ఎంతవరకు విస్తరణ చేశారు. ఈ రోడ్డు విడుతూ ఇక్కడ ఎంత ఉంది, అవతల ఎంత ఉంది అనేది పరిశీలన చేయాలి. ఇదేదో కావాలని చెప్పి ఈ చర్చిని అగౌరవపరచడానికి ఇదేదో క్రైస్తవుల మీద దండయాత్రలాగా ఉందే తప్ప ఈ చర్చిని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేయడానికి, డ్రైనేజీని క్రమబద్ధీకరించడానికి చేసినటువంటి పనులాగా కనిపించడం లేదు. అంటే ఇతర మతాల గురించి, ఇతర దేవాలయాల గురించి ట్రాఫిక్ అంతరాయంగా ఉన్నాయి, లేకపోతే రోడ్డు మధ్యలో ఉన్నాయి, లేకపోతే ఇతరుల యొక్క విగ్రహాలు రోడ్డు మధ్యలో ఉన్నాయి, ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారనేటువంటి ప్రతివాదన మేము చేయటం కాదు. కానీ ఈ చర్చి గురించే మేము ప్రత్యేకించి మాట్లాడుతున్నాం. విద్యుత్ అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటని టీడీపీ నాయకులు విమర్శించారు. కూటమి ప్రభుత్వం జనరంజక పాలన అందిస్తుందని తెలిపారు. పట్టణ రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ మాట్లాడారు. విద్యుత్ ఛార్జీలు పెంచని ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో విద్యుత్ను అధిక రేటుతో కొని ట్రూ ఛార్జీల పేరుతో ప్రజల్ని దోచుకు తిన్న జగన్ ఈ రోజు విద్యుత్పై మాట్లాడడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ప్రజారంజక పాలన కేవలం కూటమి ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ మాట్లాడారు. తన పాలనలో కనీసం తన ఊరికి బస్టాండ్ కూడా కట్టలేని జగన్ కూటమి ప్రభుత్వంపై, చంద్రబాబుపై అవాకులు చవాకులు పెరగడం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వసంతం, అశోకవర్ధన్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, మల్లవరపు విజయ్, ముల్లపూడి వెంకట్, జయరాం, సురేష్, కావేటి విజయ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. పేద ధనిక అనే వ్యత్యాసం లేకుండా అందరికీ ఉపయోగపడే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పేసి, రెండవది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ట్రూ ఆఫ్ ఛార్జెస్ అనే పేరు మీద 32,000 కోట్ల రూపాయలు ధనాన్ని ప్రజల మీద భారం మోపినటువంటి పరిస్థితి నుండి కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం మాట తప్ప మడం తిప్పం అనే మాట సార్థకం చేసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ట్రూ డౌన్ ఛార్జెస్ పెట్టి 13 పైసలు యూనిట్కి తగ్గించి ఏర్పాటు చేసి ఇంకా భవిష్యత్తులో ఇంకా కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామనే నిర్ణయాన్ని ప్రకటించడం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా, ధనిక పేద అనే వ్యత్యాసం లేకుండా ప్రజానీకం అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి, యావత్ ప్రజలందరి తరఫున పేరు పేరున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వంలో పారదర్శకంగా, జవాబుదారీగా ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచి ఏ విధంగా పరిపాలన చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, ఏం చేయట్లేదు అనే అంశాలు కూడా మీకు తెలియపరుస్తాను నిత్యం పనిచేస్తున్నటువంటి 18 మాసాల కాలంలో. గత ప్రభుత్వంలో మీరు చూసుకుంటే కరెంటు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాడు. 9 సార్లు అనేక అంశాలు 5 సంవత్సరాల కాలంలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన విషయం నిజమా అబద్ధమా ప్రజలే మీరు గ్రహించండి. ఏ విధంగా పెంచారు, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు, కరెంటు కోతలు ఏ విధంగా పెట్టారు. ఈ 18 మాసాల కాలంలో ఎప్పుడైనా పవర్ కట్ అనే మాట ఎప్పుడన్నా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరన్నా చూశారని చెప్పేసి అడుగుతున్నాం. 6,000 కోట్లు, 6,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డ్రిప్ ఇరిగేషన్ కానీ మిగతా ఇరిగేషన్ ప్రాజెక్టులు
చిన్న పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా మరమ్మతులు చేసి ఇవాళ రాయలసీమకి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే పట్టిసీమను కూడా అవహేళన చేసి అవగాహన లేకుండా హేళన చేసి మాట్లాడారు ఆ రోజు. ఈరోజు 120 టీఎంసీ నీరు నీ రాయలసీమ ప్రాంతానికి సాగునీటికి కానీ తాగునీటికి కానీ నీరు వస్తుంది కృష్ణానివారి బోర్డు ద్వారా గోదావరి జలాలు. ఎవరు చేస్తే ఎవడు పుణ్యం వస్తే అడగండి. ఈరోజు మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరికీ కూడా విజ్ఞతతో నిజమైనటువంటి ప్రజాస్వామ్య విధానంలో మీరు అసెంబ్లీకి వచ్చి నిజంగా గనక కూటమి ప్రభుత్వంలో మీరు మీద ప్రజలకు ఏదన్నా జరగాల్సిన పనులు జరగకపోతే ప్రతిపక్షంగా అంటే ప్రతిపక్ష హోదా మీకు లేదు, కానీ ప్రతిపక్షంగా మీరు చేయాల్సిన పని అసెంబ్లీలో మీ గళాన్ని విప్పి ప్రజల సమస్యలపై చర్చించండి. లేదంటే మీకు అధోగతి పాలే, ఇంతకంటే మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కీటకజనిత వ్యాధుల్ని నివారించడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని గుంటూరు జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం అన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్యమని తెలిపారు. పట్టణ నందులపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెనాలి ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఇరుగుల అన్నపూర్ణ ఆధ్వర్యంలో సోమవారం వివిధ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. 2026 సంవత్సరం నాటికి సాధించాల్సిన లక్ష్యాలను విధి విధానాలను డాక్టర్ అన్నపూర్ణ వివరించారు. ఫ్రైడే డ్రైడేగా పాటించాలని కోరారు. జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం కీటకజనిత వ్యాధులపై మాట్లాడారు. తెనాలి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మూవ యేసుబాబు మాట్లాడారు. కీటకజనిత వ్యాధుల నివారణలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ప్రజలు నీటి నిల్వలు లేకుండా చూసుకుంటే దోమల వ్యాప్తి అరికట్టవచ్చని తెలిపారు. నందులపేట వైద్య అధికారిని డాక్టర్ వేముల ప్రియాంక మాట్లాడారు. మాతా శిశు సంరక్షణ సేవలు, వ్యాధి నిరోధక టీకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని కోరారు. తెనాలి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వార్డు హెల్త్ సెక్రటరీలకు, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్స్కు 2026 సంవత్సరం మలేరియా రిజిస్టర్స్, ల్యాబ్ రిజిస్టర్ను అందించారు. పినపాడు వైద్య అధికారి డాక్టర్ పరిసపోగు హానుక్ బాబు, పద్మశాలిపేట వైద్య అధికారి డాక్టర్ దివిష్ కిషోర్ కుమార్, సుల్తానాబాద్ వైద్యాధికారి డాక్టర్ రక్షిత్, మారిస్పేట వైద్యాధికారి డాక్టర్ ఎస్ రమేష్, తెనాలి సహాయ మలేరియా అధికారి సిహెచ్ ప్రభాకర్ రెడ్డి, సబ్ యూనిట్ అధికారి సుధా శివ గణేష్, ఇన్ఛార్జ్ సహాయ మలేరియా అధికారి వంగల పున్నారెడ్డి, పట్టణ సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, ఎస్హెచ్ఐ జి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. డెంగ్యూ వచ్చిందంటే చాలా ఇబ్బంది. మలేరియాకి అయితే మనకి ఒక స్పెసిఫిక్ డ్రగ్ ఉంటుంది. ఏంటి? క్లోరోక్విన్, ప్రైమాక్విన్. ఈ వయసు వచ్చిన ఏజ్ గ్రూప్ని బట్టి ఎంత ట్యాబ్లెట్లు ఇవ్వాలంటే ఒక లెక్క, ఇన్ని రోజులు ఇవ్వాలంటే ఒక ట్రీట్మెంట్ ఉంది కదా మనకి. అదే డెంగ్యూ వచ్చినట్టు ఉందంటే పలానా మందు ఇవ్వాలన్నదే ఏమీ లేదు. అట్లా పేషెంట్ ఏదైతే అంటే ఎందుకు లేదు డెంగ్యూకి అలాగా డెంగ్యూకి ఎందుకు లేదు? అది డిసీజే, మరి దానికి ముందు ఉండాలి కదా. ఎందుకు లేదు? మలేరియాకి ఉన్నట్టు, అదే టైఫాయిడ్ జ్వరంకు ఉన్నట్టు ఒక స్పెసిఫిక్ డ్రగ్ అన్నది లేదు. అదే లెపర్సీ ఉంది, లెపర్సీకి ఒక స్పెసిఫిక్ డ్రగ్, ఆ డ్రగ్ వేసుకుంటే తగ్గుతుంది. అదే టీబీ ఉంది, ఒక స్పెసిఫిక్ డ్రగ్ అంటూ ఉంది. అలాగే ఈ డెంగ్యూకి డ్రగ్ లేదు. ఎందుకని లేదు? ఎందుకు చెప్పలే. ఇది డెంగ్యూ అన్నది వైరస్ వల్ల వస్తుంది. డెంగ్యూ వైరస్ అంతే కదా డెంగ్యూ డిసీజు. కానీ ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందాలంటే ఏ దోమ, అన్ని దోమలు ఎక్కడ పనిచేయబడలేదు. ఏ దోమ? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. మరి గుంటూరు వాళ్ళు బాగా చెప్తున్నారు. మరి మేడం గారు గుంటూరు అయితే గుంటూరు జిల్లా మాకు జిల్లా ప్రాబ్లం వచ్చింది. బాపట్ల, గుంటూరు అని బిషప్ గడ్డం థామస్ ప్రాంగణంలో పేదాన్నద విద్యార్థులకు ఫీడ్ మై పీపుల్ సంస్థ నిర్వాహకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేతలు బ్యాగులు పంపిణీ చేశారు. పట్టణం ప్యాడిసన్పేటలోని దివంగత బిషప్ గడ్డం థామస్ కాంపౌండ్లో పేదాన్నద విద్యార్థులకు బ్యాగులు పంపిణీ కార్యక్రమాన్ని ఫీడ్ మై పీపుల్ సంస్థ అధ్యక్షులు బిషప్ గడ్డం సాధువు జూనియర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర చేనేత సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచందు, ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ కుమార్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు
కోగంటి రోహిత్, టీడీపీ నాయకులు కొల్లపూడి రాజు హాజరయ్యారు. 300 మంది విద్యార్థులకు పాఠశాల పుస్తక సామగ్రి తీసుకెళ్లే బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జొన్నాదుల మహేష్ మాట్లాడారు. దివంగత బిషప్ గడ్డం థామస్ ప్రాంగణంలో ఆయన తరహాలోని సమాజ సేవ కార్యక్రమాలు జరగడం సంతోషంగా ఉందన్నారు. గడ్డం థామస్ ఆశయాలను కొనసాగిస్తున్న బిషప్ గడ్డం సాధువు థామస్ జూనియర్ను అభినందించారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు కుద్దూస్ మాట్లాడారు. సమాజ హితం కోరే స్వచ్ఛంద సేవా సంస్థలు 10 కాలాల పాటు మనుగడ కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీడ్ మై పీపుల్ నిర్వాహక ప్రతినిధి గడ్డం తేజ, సంస్థ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఫీడ్ మై పీపుల్ సంస్థ తరపున ఈ రోజున మా హాస్టల్లో ఉన్న పిల్లలందరూ కూడా న్యూ ఇయర్ గిఫ్ట్గా స్కూల్ బుక్స్ పెట్టుకోవడానికి స్కూల్ బ్యాగ్స్ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఇట్లా నాన్నగారు ఉన్నప్పటి దగ్గర నుంచి గత 55 సంవత్సరాలుగా అనేక మంది అనాథ పిల్లలకి, పేద పిల్లలకి ఫీడ్ మై పీపుల్ మినిస్ట్రీస్ ద్వారా మేము సహాయం చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అనేక మందికి స్కూల్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రి ఏదైతే మార్గం చూపించాడో అదే మార్గంలో స్వర్గీయ బిషప్ గడ్డం థామస్ గారి అబ్బాయి బిషప్ గడ్డం సాధు థామస్ గారు తండ్రి చూపించిన మార్గాన్ని ఏ ఒక్కరోజు కూడా వెన్నాడకుండా ఏదైతే సేవా దృక్పథంతో తనకున్న దాంట్లో 10 మందికి సేవ చేయాలి, సమాజంలో పేదవాడికి సహాయపడాలనే మంచి సంకల్పంతో ప్రతి సంవత్సరం కూడా దఫాలుగా సంవత్సరంలో కనీసం 10 సార్లు వివిధ విభాగాల వాళ్ళకి పిలిచి వాళ్ళకి బట్టలు పెట్టడం, నిత్యావసర వస్తువులు ఇవ్వడం, ఈరోజు చదువుకునే పిల్లలకి స్కూల్ బ్యాగులకు పంపిణీ కార్యక్రమం. అన్ని దానాల కంటే విద్యాదానం చాలా గొప్పదని చెప్తారు. విద్య లేనివాడు వింత పశువు అంటారు. అలాంటి వాళ్ళ పవిత్రమైనటువంటి విద్యాదానానికి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించడంలో ఇవాళ ఫీడ్ మై మినిస్ట్రీస్ అనే సంస్థ ద్వారా గడ్డం సాధు థామస్ గారు ఈరోజు ఈ యొక్క సేవా కార్యక్రమం ఉన్న హాస్టల్లో పిల్లలందరికీ కూడా 100 మంది పిల్లలకి స్కూల్ బ్యాగులు పంపిణీ కార్యక్రమం చాలా సంతోషం. ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకులు ఆలపాటి రాజప్రసాద్ గారి తరఫున అభినందిస్తున్నాం. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమం భగవంతుడు మంచి ఆరోగ్యం, మంచి సంపద కూడా ఇవ్వాలి. ఎందుకంటే సంపద ఉంటేనే 10 మందికి ఉపయోగపడే మనసు ఉన్నటువంటి మహారాజులు 10 మందికి ఉపయోగపడతారు. భగవంతుడు ఆ విధంగా ఆయనకి అన్ని విధాలుగా శక్తిని ఇవ్వాలని చెప్పేసి ఆశీర్వాదాలని చెప్పేసి తెనాలిలో ఈసారి నిర్వహించనున్న టీడీపీ ప్రజా దర్బార్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటుగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొంటారని టీడీపీ నాయకులు తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ మాట్లాడారు. ఈ నెల 7వ తేదీ స్థానిక పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు నియోజకవర్గ వ్యాప్త ప్రజా దర్బార్ గ్రీవెన్స్ నిర్వహిస్తారని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వసంతం అశోక్ వర్ధన్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, మల్లవరపు విజయ్, ముల్లపూడి వెంకట్, జయరాం, సురేష్, కావటి విజయ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రివర్యులు, గుంటూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా గౌరవ గుంటూరు కృష్ణా పట్టభద్రుల శాసనమండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఆలపాటి రాజప్రసాద్ గారు ఇద్దరి నేతృత్వంలో 7వ తేదీ, ఈ నెల 7వ తేదీ అంటే బుధవారం రోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మెగా గ్రీవెన్స్ ప్రజల యొక్క సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల మధ్యలో ఉన్నటువంటి ఎటువంటి సమస్యలైనా కానీ ఈ నియోజకవర్గ ప్రజానికం మొత్తం కూడా ఈ యొక్క మెగా గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల యొక్క సమస్యలు, వాటి పరిష్కార దిశగా ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజా దర్బార్ని 7వ తేదీ ఉదయం బుధవారం రోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేరున కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
భారతదేశంలో సజ్జన హిందూ శక్తి నిర్మాణం అవసరం. తెనాల్లో జరిగిన హిందూ సమ్మేళనంలో హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు పిన్నం వెంగళరావు. ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. ఉపాధ్యాయులు మార్టిన్ లూథర్ శాస్త్రి పదవి విరమణ సత్కార సభలో పాల్గొన్న అలపాటి. కీటకజనిత వ్యాధుల నివారణలో ప్రజా చైతన్యమే ముఖ్యం. ప్రజలను అందుకు సన్నద్ధం చేయాలి. నందులపేట ఆరోగ్య కేంద్రంలో సమీక్ష సమావేశంలో జిల్లా మలేరియా అధికారి తలట మురళీకృష్ణ శుభరాయణం. ప్రపంచ తెలుగు మహాసభలో తెనాలి చిన్నారుల నర్తనం, నృత్య గురువు పేసర్లంక వసంత దుర్గా, శిష్యులు 150 మంది వివిధ నృత్యాంశాల్లో ప్రదర్శన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.